హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ వినోద్ బాబు మురకొండ. నేను ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనము ఓపీడీకి రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు సాధారణంగా చూసేదేంటంటే కిడ్నీ స్టోన్స్‌తో వస్తుంటారనమాట. అలా కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు ఏమేమి లక్షణాలుంటాయి? దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒకవేళ ఆ కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఏమేమి ఆహార నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. సాధారణంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఏమేమి లక్షణాలతో వస్తారంటే నడుము కింద భాగంలో నొప్పితో రావచ్చు. ఒక్కొక్కసారి ఆ నొప్పి నడుము కింద నుంచి ముందుకి పొట్టకి, తర్వాత గజ్జల్లోకి, జననేంద్రియాలకు కూడా పాకవచ్చు అనమాట. వీటితో పాటు మూత్రానికి కనుక వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మూత్రం ఎర్రగా రావచ్చు. అండ్ కొన్నిసార్లు మూత్రంలో బాగా మంటగా రావచ్చు. అండ్ మూత్రం కూడా ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటు వాళ్ళలో బాగా వికారంగా ఉండటం, వాంతులు అవ్వటం, ఏమి తిన్నా సహించకపోవటం, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తుంటాము. వీటన్నిటితో పాటు మనం ఇంకా వేరే ఏం చూస్తామంటే ఆ రాళ్ళు కనుక ఇన్ఫెక్షన్తో కూడా కలిసి ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్నీలో కావచ్చు, మూత్రనాళంలో కావచ్చు, రాళ్ళు ఉండి మూత్రం వెళ్ళడానికి అడ్డం పడితే ఏమవుతుంది, వ్యర్థ పదార్థాలు మొత్తం మన బాడీలోనే ఉండిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ కూడా వస్తుందన్నమాట. అలా ఇన్ఫెక్షన్ కూడా ఉందనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి చలితో కూడిన జ్వరం కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన లక్షణాలు ఏమైనా కనుక మీకు ఉన్నట్లయితే మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేయించుకోండి. అండ్ ఒకవేళ స్టోన్స్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒకవేళ స్టోన్ సైజు కనుక చిన్నదైతే మందులతోనే పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ పెద్దదనుకోండి, దానికి సర్జరీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది కిడ్నీలో ఉందా, మూత్రనాళంలో ఉందా, దాన్ని బట్టి టైప్ ఆఫ్ సర్జరీ ఆధారపడి ఉంటుంది. ఓకే. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మెయిన్ ఏమనుకుంటారంటే అంటే నాకు మొత్తం నార్మల్ అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. కిడ్నీలో స్టోన్స్ వచ్చి తగ్గిపోయిందంటే మళ్ళీ మీకు కిడ్నీలో రాళ్ళు రావడానికి మళ్ళీ ఇంకా ఎక్కువ రిస్క్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో అలా రాకుండా ఏమేమి జాగ్రత్తలు, ఏమేమి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలా రాకుండా మీరు రోజుకి 10 నుంచి 12 గ్లాసులు వాటర్ తాగాలి. కొంతమంది అంటారు నేను ఉదయం 1 లీటర్ తాగుతాను, మళ్ళీ సాయంత్రం 1 లీటర్ తాగుతాను అంటారు. అలా కాదు. సమతుల్యంగా అంటే గంటకి 2 గంటలకి గ్లాసున్నర వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం రాళ్ళు రాకుండా నివారించుకోవచ్చు. దానితో పాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అయినటువంటి చికెన్, మటన్లో యానిమల్ ప్రోటీన్ ఎక్కువ ఉండి అది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ కారణం అవుతుంది. సో చికెన్, మటన్ని మీరు తగ్గించాలి. దీంతో పాటు మనం తీసుకునే సాల్ట్ మామూలుగా మనం రెగ్యులర్గా నార్మల్ మనుషులు 8 గ్రాముల సాల్ట్ తీసుకోవాలి రోజుకి. కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు రోజుకి 4-5 గ్రాముల సాల్ట్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఒక టీ స్పూన్, మీరు టేబుల్ స్పూన్ అనుకుంటారేమో, టేబుల్ స్పూన్ కాదు, ఓన్లీ టీ స్పూన్ కంటే ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు రోజుకి. అంతకంటే తక్కువ సాల్టే తీసుకోవాలి. వీటితో పాటు ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ని తక్కువ తీసుకోవాలి. ఇక కాల్షియం వరకు వచ్చేటప్పటికి అందరూ ఏమనుకుంటారంటే కాల్షియం తీసుకోకూడదు, పాలు ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటారు. కానీ అది తప్పు భావన. ఎందుకంటే కాల్షియం అనేది మనిషి బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి వాళ్ళ యొక్క ఎముకల స్ట్రెంత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాల్షియం అనేది తక్కువ తీసుకోకూడదు, అలా అని ఎక్కువ తీసుకోకూడదు. రోజుకి మనిషికి 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం కాబట్టి సో అంత అమౌంట్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ పెరగవచ్చు. అంతకంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి, మనిషి యొక్క ఎముకలు కూడా బలహీనత అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఎముకలు మరీ బలహీనం అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటారు బలము అని. సో అలాంటి విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే, రెగ్యులర్గా ఆహార నియమాలు పాటిస్తూ, వాటర్ తీసుకుంటూ, నాన్ వెజ్, ఉప్పు కొంచెం తక్కువ తీసుకుంటూ ఈ ఆహార నియమాలు పాటించినట్లయితే మనం ఫ్యూచర్లో మళ్ళీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నివారించుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఓపీడీకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇంకొక కామన్గా అడిగే డౌట్ ఏంటంటే వాళ్ళకి డాక్టర్ గారు నేను ఏ క్రియాటిన్ దగ్గర డయాలసిస్ చేయించుకోవాలి అని అడుగుతుంటారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక క్రియాటిన్ వాల్యూ బట్టి మనం డయాలసిస్ డిసైడ్ చేయలేం. ఆ క్రియాటిన్తో పాటు మనం చెప్పుకోబోయే 4 ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే మనం డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 4 విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, మీకు కనుక కిడ్నీ ప్రాబ్లం ఉండి క్రియాటిన్ బాగా పెరిగి మీ రక్తంలో నీరు అనేది బాగా పెరిగిపోవటం వల్ల ఊపిరితిత్తులో చేరిపోయి మీకు కనుక ఆయాసం వచ్చినట్లయితే మనం వెంటనే డయాలసిస్ చేసి ఆ
అధికంగా ఉన్న నీటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనకి ఆయాసం తగ్గుతుంది. సో మనకి బాడీలో నీరు ఎక్కువయ్యి ఊపిరితిత్తుల్లో చేరినట్లయితే మనం డయాలసిస్ చేయించుకోవాలి. రెండవది, మీ రక్తంలో పొటాషియం లెవెల్స్ కనుక బాగా పెరిగినట్లయితే అప్పుడు డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు మీ రక్తంలో కనుక యాసిడ్ లెవెల్స్ కనుక బాగా పెరిగినట్లయితే డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పొటాషియం మరియు యాసిడ్ లెవెల్స్ కనుక రక్తంలో బాగా పెరిగినట్లయితే అవి డైరెక్ట్గా గుండె మీద పనిచేస్తాయి. అలా గుండె మీద పనిచేసి మన గుండె పనితనాన్ని తగ్గిస్తాయి అనమాట. అందువలన ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉండి పొటాషియం మరియు యాసిడ్ లెవెల్స్ కనుక బాగా పెరిగినట్లయితే వెంటనే డయాలసిస్ చేసి దాని వాల్యూస్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు కిడ్నీ ఫెయిల్ అవటం వలన వ్యర్థ పదార్థాలైనటువంటి యూరియా కావచ్చు, క్రియాటిన్ కావచ్చు, వేరియస్ వ్యర్థ పదార్థాలు రక్తంలో బాగా పెరిగిపోవటం వలన మనిషికి ఏమవుతుందంటే బాగా నిస్సత్తుగా ఉండటము, వికారంగా ఉండటము, వాంతులు అవ్వటం, ఏమి తిన్నా సహించకపోవటం, కొంచెం పని చేసినా అలసిపోవటం, ఇలాంటి మగతగా ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ కల్పిస్తాయి అన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి కూడా మనం డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మీకు కనుక కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీకు మీ డాక్టర్ గారు డయాలసిస్ చేయించుకోమని సలహా ఇస్తారు. మనం ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ కావచ్చు, కిడ్నీ బయాప్సీ కావచ్చు, కిడ్నీ డయాలసిస్ కావచ్చు, ఆ కిడ్నీ డయాలసిస్ కెథటర్ ఇన్సర్షన్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఈవెన్ హెచ్ఐవి, హెచ్బిఎస్సి, హెచ్సివి పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా మనం రెగ్యులర్గా డయాలసిస్ చేస్తూ ఉన్నాము. అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సడన్గా ఈవెన్ యంగ్ పేషెంట్స్ కూడా 10 వరకు క్రియాటిన్కి వెళ్ళి కిడ్నీ బయాప్సీ చేయించుకొని మంచిగా మందులు వాడి క్రియాటిన్ తగ్గి నార్మల్గా క్రియాటిన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో కిమ్స్ హాస్పిటల్లో ఉన్న మీరు ఈ ఫెసిలిటీస్ అన్ని వాడుకోవాలని మనం చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి, ఆర్టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.